హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఐషు. ఈరోజు టాపిక్ వచ్చేసి మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అండి. మొన్న మా ఆయన బర్త్డేకి ట్యాంక్ బండ్ దగ్గర బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశాము. మా ఆయన బర్త్డే అంటే నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే మా బాబు బర్త్డేను మేమిద్దరం కలిసి చేసుకుంటాం. అలాగే మా మ్యారేజ్ డేని కూడా మేమిద్దరం కలిసి చేసుకుంటాం. కానీ నేను ఒకదాన్ని సర్ప్రైజ్గా చేసేది మా ఆయన బర్త్డే ఒక్కటే మాత్రం కదా. అందుకని తన బర్త్డే అంటే నాకు చాలా స్పెషల్ అండి. తను ఎక్సైట్ అవుతాడో లేదో కానీ నేను మాత్రం తన బర్త్డే వస్తుందంటే 3-4 మంత్స్ నుండి చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతాను. ఏం చేయాలి, ఎలా చేయాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటాను. చాలామంది అంటుంటారు కూడా బర్త్డేకి గిఫ్ట్స్ ఇస్తేనే ప్రేమ ఉన్నట్ట లేకపోతే ప్రేమ లేదా అని. అది వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఇవ్వాలని నేనైతే చెప్పట్లేదు. నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. నాకేమనిపిస్తుంది అంటే మన లైఫ్ అనేది చాలా చిన్నది. ఈరోజు ఉన్న వాళ్ళం రేపు ఉంటామో లేమో కూడా తెలియదు. ఎందుకంటే మనకి కరోనా కాలంలో జీవితం ఏంటా అనేది మనకు బాగా అర్థమైంది. సెకండ్ వేవ్ అప్పుడు ఇంకా బాగా అర్థమైంది. 2-3 వీక్స్లోనే చాలామంది చనిపోయారు. మన రిలేటివ్స్లో కానీ కజిన్స్లో కానీ చాలా చిన్న ఏజ్లో అసలు వాళ్ళు చనిపోతారని కూడా మనకు తెలియదు. అలాంటి వాళ్ళు ఎంతోమంది చనిపోయారు. నాకేమనిపిస్తుందంటే రేపటి రోజు మనకు ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అందుకే మన చేతిలో ఉన్న రోజును మనం హ్యాపీగా ఉంచుకోవాలి అనిపిస్తుంది. ప్రేమ ఇస్తేనే ప్రేమ ఉన్నట్ట అని అనుకోకండి. ప్రేమ ఎప్పటికీ ఉంటుంది, కానీ మనకు వాళ్ళపైన ఉన్న ప్రేమని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేం కదా. అందుకని అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ కానీ సర్ప్రైజ్ ఇవ్వడం వల్ల కానీ వాళ్ళపైన మనకున్న ప్రేమని మనం చూపించుకోగలుగుతాము అని నేను అనుకుంటాను. మళ్ళీ ఇందులో ఈ గిఫ్ట్స్ అన్నారు కదా, సర్ప్రైజెస్ అన్నారు కదా అని దీనికోసం మనం ఎక్కువ మనీ అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. మనకున్న దాంట్లో మనకు ఎంత అమౌంట్ ఉంటుందో దాంట్లోనే, లేకపోతే మన ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా మనం చేసుకోవచ్చు. నాకు మాత్రం మా ఆయన బర్త్డేని ఎప్పటికీ గుర్తుండాలి. ఎవ్రీ బర్త్డే కొత్తగా చేయాలని అనుకుంటాను. ప్రతి బర్త్డే తనకి స్పెషల్గా ఉండాలి, కొత్తగా ఉండాలి అని అనుకుంటున్నాను. అందుకోసం నేనేం జాబ్ చేయట్లేదండి. నా దగ్గర అసలు మనీ ఏమీ ఉండవు. అన్నీ మా ఆయన చూసుకుంటారు కాబట్టి నా దగ్గర మనీ అయితే ఏమీ ఉండదు. నేను తన బర్త్డే కోసం బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే నుండే మనీ సేవ్ చేయడం స్టార్ట్ చేస్తాను. తను అంటుంటాను, నా డబ్బులే కదా నువ్వు బర్త్డే సేవ్ అని అంటుంటాను. కానీ నేను తన డబ్బులు మాత్రం ఎప్పుడూ తీసుకోలేదండి. నేను మా ఆయన బర్త్డే కోసం సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. తను హ్యాపీగా ఫీల్ అవుతాడో లేదో కూడా నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను ఆ సెలబ్రేషన్ చేస్తున్నంతసేపు. ఇంకో విషయం, మనం బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం కదా అని చెప్పేసి నెక్స్ట్ మన బర్త్డేకి వాళ్ళు సెలబ్రేషన్ చేయాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు సెలబ్రేషన్ చేస్తారా, గిఫ్ట్స్ ఇస్తారా లేదా అనేది అది వాళ్ళ ఇష్టం. అంతేకాని మనం గిఫ్ట్ ఇచ్చాం కానీ వాళ్ళు కూడా మనకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి నెక్స్ట్ బర్త్డేకి అని అట్లా ఎప్పుడూ చూడకూడదు. మన ప్రేమని మనం ఎంత చూపిస్తున్నాము అని మాత్రమే చూడాలి తప్ప వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. అది అసలు ఇప్పటి వరకు నేను తన బర్త్డేని ఎలా సెలబ్రేషన్ చేశానో ఇక వీడియోలో చూద్దాం పదండి. ఇది మా మ్యారేజ్ తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే. ఇక్కడ నేను మా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ని బొకేలాగా చేసి ఈ గోల్డ్ రింగ్ని నేను గిఫ్ట్గా ఇచ్చాను. ఇది వచ్చేసి సెకండ్ బర్త్డే. ఈ బర్త్డేకి మా ఆయన ఢిల్లీలో ఉన్నాడు. అయ్యో ఈసారి బర్త్డే మిస్ అయిపోతుంది అని చాలా టెన్షన్ పడ్డాను. కాకపోతే మా క్లాస్మేట్ వీరశేఖర్ ఢిల్లీలో ఉన్నాడు. తన హెల్ప్ తీసుకొని తను నాకు ఈ బొకే అండ్ కేక్ని నా తరపున తను ఆర్డర్ చేశాడు. థ్యాంక్ యూ వీరశేఖర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్. ఇక్కడ నేను అన్ని బెలూన్స్తో అయితే సెలబ్రేట్ చేశాను. బెలూన్స్ అండ్ లైటింగ్స్ అనేవి తీసుకున్నాను. అంతేకాకుండా నేను ఆన్లైన్లో బెలూన్స్ విత్ ఎల్ఈడి లైట్స్తో ఉన్నవి కూడా బుక్ చేసుకున్నాను. ఇది చేయడానికి నాకు దాదాపు ఒక 3-4 అవర్స్ అయితే పడింది. ఇది చేసేటప్పుడు నాకు మా ఫ్రెండ్ ఉజ్వల అండ్ దీది ఇద్దరు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఉజ్వల అండ్ దీది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇవే ఎల్ఈడితో ఉన్న బెలూన్స్ అనేవి. ఇవైతే నాకు ఒక 15-20 డేస్ దాకా ఉన్నాయి. బెలూన్స్ అన్నీ కూడా మేమే అంత స్మెల్ వస్తుందని పగలగొట్టేసాము. చాలా బాగా వచ్చాయి.
బర్త్డేకి అయితే ఎక్కువ ఖర్చు ఏమీ కాలేదు, జస్ట్ ఒక 1500 దాకా అయింది అంతే. కానీ చాలా బాగా వచ్చింది డెకరేషన్, ఈ లైటింగ్స్ ఇవన్నీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి నెక్స్ట్ బర్త్డే సెలబ్రేషన్. ఇక్కడ నేను జస్ట్ ఇంట్లో ఏమి లేవని ఫ్లవర్స్తోని అండ్ రంగోలీతోని ఈ బర్త్డే అయితే సెలబ్రేట్ చేశాను. అసలు ఇక్కడ కేక్ ఖర్చు తప్ప నాకు ఇంకేం కాలేదు. ఈ బెలూన్స్ అయితే ఇంట్లో ఉండేవి ఆల్రెడీ. అయ్యో లైట్లు అవన్నీ పోతాయి గాలికి. భయపడి ఇక్క మరి కన్నయ్య భయపడి బాంబులు బాంగ్లావు బాంబులు ఎగుతున్నాయి నాని, బాంబులు ఎగుతున్నాయి. సార్ మీరు హ్యాపీ బర్త్డే. చూసినా గడిపోతాడు ఇట్లా. అయిపోయినాయి అయిపోయినాయి. ఈ బర్త్డేకి అయితే అందరూ చాలా కష్టపడ్డారు. ఈ బర్త్డే అప్పుడు చాలా వర్షాలు పడ్డాయి, సంక్రాంతి కదా, ఫుల్ చలి ఉండే. పైన చేస్తామని అనుకోలేదు, ఫుల్ చలితో ఉంది. అందరు స్వెటర్లు వేసుకొని మరి సెలబ్రేషన్స్ అయితే చేసాము. ఇక్కడ మా చెల్లె, మా మరిది, ఇంకా మా సాత్విక్ బబ్లు అందరు కలిసి సెలబ్రేషన్స్ అయితే చేసాము. ఫుల్ చలిలో చేసాము ఈ సెలబ్రేషన్స్ అయితే, బాగా వచ్చింది. ఇదే రాజుతా మారుతుంది కరెక్ట్. ఇది వచ్చేసి మొన్న రీసెంట్గా జరిగిన బర్త్డే సెలబ్రేషన్స్. ఈ బర్త్డేకి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. మా ఆయన అడిగితే సరే వెళ్దామని చెప్పారు. అందుకే ఆయన పడుకున్నాక ఆఫ్టర్నూన్ సిరి నేను ఇద్దరం కలిసి మధ్యాహ్నం ఈ కార్కి అయితే డెకరేషన్ చేస్తున్నాము. ఇక్కడ బెలూన్స్ పెట్టిన తర్వాత డిక్కీ డోర్ పడుతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాము. ఆఫ్టర్నూనే ఇక్కడ మొత్తం కార్లో డెకరేషన్ అయితే కంప్లీట్ చేసుకొని రెడీగా ఉన్నాము. కార్ని ఇలా అయితే డెకరేషన్ చేసాము మొత్తము. అక్కడికి వెళ్ళినాక ఈ టీ లైట్ క్యాండిల్స్ అయితే పెట్టాము, బ్యాటరీవి. ఇవి నేను ఆన్లైన్లో బుక్ చేశాను, అక్కడికి వెళ్ళాక పెట్టాను. చాలా ఎక్కుతావు. ఇక్కడ అందరం ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం. ఇంకా టైం 12 కాలేదు. 12 అవ్వడానికి ఇంకో 15 మినిట్స్ దాకా టైం ఉంది. అందుకే ఇంకా ఆ లోపు ఏం చేస్తామని అందరం ఐస్ క్రీమ్ తీసుకొని ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము. ఇక్కడ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ వెదర్కి అక్కడ బెలూన్స్ కూడా ఉన్నాయన్నట్టు, ఆ బెలూన్స్ ఆడుకుంటూ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇదే బర్త్డే కేక్. ఇక్కడ అందరం సెల్ఫీ తీసేసుకుంటున్నాం ఒకటి.
ఎవరు ఇచ్చిపెట్టిరు? నువ్వెందుకు ఇచ్చిపెట్టలేదు? ఓకే Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. బబ్లు హ్యాపీ బర్త్డే. Happy to Nana. ఇలా అడవడే ఇక్కడ. Happy to. హ్యాపీ బర్త్డే. అయ్యి చూడాలి మీ యూత్లేదు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ టు హ్యాపీ టు. అన్న కట్ చే. ఓకే హ్యాపీ బర్త్డే. My bro, my dearest bro. కట్టలు ఎర్రద్దారు. మంచిగా వస్తుంది. బబ్లు నువ్వు కట్టాను మంచిగా మంచిగా ఇటు చూడన్నా. థ్యాంక్ యూ. సాంగ్స్ ఓకే. ఒకసారి పక్కన కానీ చూపెట్టి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇదైతే పెన్ హోల్డర్ అన్నమాట. ఆఫీస్ టేబుల్ పైన పెట్టుకుంటాడు నేను.